దేవుడు అవ్వని ఆదామును సృష్టించినాడు. వాళ్ళు కొంతకాలం ఉన్నాడు, తర్వాత కయ్యూని ఏపీలు పుట్టినారు. వాళ్ళ సంతానం అనుకుంటున్నారు. జాగ్రత్త, ఒక్కొక్క మనిషికి విభజనకి చూసినట్టే 1000 సంవత్సరాలు ఉంటుంది తేడా. మనకి ఇప్పుడు ఏంటంటే ఒక 50 సంవత్సరాలకు మన కరైపోతుంది. అప్పుడు టైంలో పూర్వకాలంలో దేవుడు వాళ్ళకి కావచ్చిన ఆయుర్వేద పదవులు ఇచ్చి దీర్ఘాయుష్యంగా ఒక్కొక్కరు 10,000 సంవత్సరాలు వచ్చినారు. ఒక్కొక్కరికి ఇంచుకుంటున్నారు. దేవుడు దీర్ఘాయుష్యం వల్ల అలాగే బతికారు, తరాలు కూడా బతికారు. లాస్ట్ వచ్చేది అబ్రహాము ఒక దిక్కుడు. అబ్రహాము ఏ కాలంలో వచ్చినట్టే నోవహు కాలంలో వచ్చినాడు. ఆదాము మొదలుకొని జాగ్రత్త గంటలు కూడా మీరు కన్నా చెప్తాను. 2 మాటలు జరిగింది కట్టంలో. అందుకే నా బాధ లేకపోతే చెప్పలు కూడా. అబ్రహాము ఎందుకు వచ్చిన ఆదామును మొదలుకొని నోవహు వరకు 10 తరాలు గుర్తుపెట్టుకున్నామా. ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత ఆదాముల నుండి ప్రకటన చేసి వారి నాటకారంభంతో జీవాత్మ నూటగా నరుడు జీవాత్మ అనేక ఆత్మ విద్య కనుక నిన్ను దేవుడు రక్షించి నాకు విజయాన్ని పోషిస్తున్నాడు. అది అసలు దానికి నీ ఆత్మ దేవుడిలో పెట్టినాడు, దేవుని రూపాన్ని ఇచ్చినాడు, దేవుని స్వరూపాన్ని ఇచ్చినాడు, దేవుని యొక్క మహిమను నీకు ఇచ్చినాడు. అందుకనే నువ్వు నడగలుగుతున్నావు, తిరగలుగుతున్నావు, నీ పని కూడా చేస్తున్నావు. జాగ్రత్త. ఆ మహిమతో నింపబడినటువంటి ఏంటంటే ఆదాము నుంచి లోకం 10 తరాలు 10 తరాలు ఏం చేసినట్టే దేవుడే కానీ ఇచ్చింది. దేవుడు ఎక్కడో బట్టి ఎంత బట్టి ఆ మట్టిని దేవుడు ఏం చేసింటే ఆ మట్టిని తీసుకున్నాడు. ఆ మట్టిని తీసుకున్న దాని అంటే ఆ మాట పెడితే చెప్పినాక మట్టే కదా, మట్టి అది దేవుని యొక్క శక్తి ఎలాగో మట్టిని తీసుకున్నాడు, మట్టిని పట్టుకున్నాడు, మట్టిని తీసిన తర్వాత మట్టిని తీసుకున్నాడు. ఏం చేసిందో తీసుకెళ్ళి గట్టిగా దానికి వచ్చే బాగా తీసుకెళ్ళాడు అంత తీసుకున్నాడు. ఆ మట్టిని ఏం చేసినట్టే తన రూపాన్ని ఇచ్చినాడు. జాగ్రత్త. ఆ మట్టికి ఆకారం ఎక్కడ వచ్చిందంటే దేవుని స్వరూపం ఇచ్చినాడు, దేవుని మహిమని ఇచ్చినాడు, దేవుని శక్తిని ఇచ్చినాడు, దేవుని యొక్క మహిమ స్వరూపం కూడా దానికి విభజించినాడు. అది కావాల్సిన జాగ్రత్త. మట్టిని ఇచ్చినాడు, ఆయన రూపాన్ని ఏర్పరిచినాడు, ఆయన ముక్కుని పెట్టినాడు, ఆయన కళ్ళను పెట్టినాడు, ఆయన రూపాన్ని పెట్టినాడు, ఆయన చేతులు పెట్టినాడు, ఆయన కాళ్ళు పెట్టినాడు, ఆయన అన్నమంతా కూడా దాన్ని తొలగించి అర్థంలో తీసుకొని వస్తాడు. బయటికి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి పోతాడా? ఎక్కడ తీసుకొని ఇంటికి వచ్చిన పోయింది, ఈ ఇంటికి పోయిందని చెప్పింది చక్కగా తీసుకున్న పాట ప్రాప్తం. ఒక రోజు అర్థాన్ని చూస్తే జాగ్రత్త తీసుకెళ్తుంది. అట్లనే దేవుడు కూడా ఆత్మగా ఆరాధన చేయబట్టిన ఆయన స్వరూపాన్ని పెట్టి ఆయన ఏంటంటే ఎంతో చూసుకోండి శబ్దం ఆ శబ్దత ఆత్మను ఆయన కట్టబట్టి ప్రారంభిస్తుంది. దానివల్ల మనం నడవగలుగుతున్నాము, జీవించగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, సంసారం చేయగలుగుతున్నాము, సంవత్సరాలు కూడా చూస్తున్నాము. దేవుడు తెలిసి ఆయన అలాగే మీరు అభివృద్ధి తెచ్చేది ఒక్కటే. నువ్వు ఎలాంటి వాడవైనా నువ్వు ముడిపడివే, నేను అభివృద్ధి చేస్తాను, నిన్ను ఆశ్రయిస్తాను, నిన్ను దీవిస్తాను. నువ్వు బలపడిన దేవుడు ఆయన ఆశీర్వాదాలను ఇచ్చి ఆయన మహిమతో నేను నింపి తెచ్చి నాతో సరిసంగా ఉన్నామని చెప్పి నేనేం చేశాను? దేవుని మాటను ధిక్కరించాను. దేవుని మాటను ధిక్కరించినట్టు శాపము పొందినాడు. దేవుని మాటను ఆచరించుకొని దేవుని మాట ప్రకారం నచ్చినటువంటి వ్యక్తిము ఆశీర్వాదాలు పొందుకొని పరలోక యాత్రలో పరలోకంలో ఉన్నాడు. ఈ 2 మాటలు మీకు ఈరోజు చెప్పబోతాను. ఆశీర్వాదం పొందుకునేవారా ఆశీర్వాదం లేకుండా వ్యక్తి 2 మాటలు కనుకనే భాగాన్ని అబ్రహామును దేవుడు చూశాడు. అబ్రహాము ధనవంతుడు. అబ్రహాంకి ఏం చేస్తే ధనవంతుడు, తర్వాత బంగారం ఉంది, వెండి ఉంది, డబ్బులు ఉంటాయి, కావలసిన విఘ్నాలు. నన్నడికి ఒక మాట చెప్పాలంటే దేవునికి ఇష్టమైన వాడు కాదు, దేవునికి దూరపు దేవుడు అబ్రహాం. అబ్రహాం ఎంతకాలం 275 సంవత్సరాలు బతికినాడు. అయ్యా జనాలు ఇంతకు సంబంధం చెప్పాలి. నిద్రబాబుకి 10 నిమిషాలు 10 నిమిషాలు నాకు
అబ్రహాము ఏం చేయబడింది? అబ్రహాం యొక్క ఆవుసి దేవుడు అందించేస్తే 175 సంవత్సరాలు ఇచ్చాడు. అబ్రహాం యొక్క భార్య చాలా తప్పించినట్టు 125 సంవత్సరాలు ఇచ్చినాడు. ఒకరిద్దరు కట్టిస్తున్నాడు. అబ్రహాం యొక్క తల్లి 205 సంవత్సరాలు వస్తాయి. అబ్రహాం యొక్క కొడుకు ఇస్సాకు 150 సంవత్సరాలు వస్తాయి. అంత తేడాలు చూపించుకుంటుంది. అబ్రహాము ఆచరిస్తూ ముందు చెరకు దాకా తన తండ్రి అయిన చెరకు దాకా బొమ్మ పూజలు చేసుకుంటూ విగ్రహాలు జరుపుతుంటే ఆ తండ్రి ఏమో బొమ్మలు జరుపుతుంటే ఈ బొమ్మలు అబ్రహాం తీసుకునేది ఎదగడు కదా. ఆ బొమ్మలు కాయ పోసుకొని కొట్టేసుకుంటాడు. జానకాయలు ఆ కాయ 10 పైసలు పిల్ల చేసుకొని ఇళ్ళలో జరుగుతుందా కొంచెం యాడి జానకాయ మా పెట్టుకొని పడి ఎంత కాయ 5 రూపాయలు అది తీసుకుంటే అట్టనే కూడా అబ్రహాము యొక్క తండ్రి చెరకు 205 సంవత్సరాలు బ్రతికి ఆయన విగ్రహాలకు పడి వినాశమైన బొమ్మలన్నీ చేసి ఆ బొమ్మలన్నీ కూడా అమ్ముకుంటుంటే ఆ బొమ్మలన్నీ చేసుకుంటే అబ్రహాము ఎంత బొమ్మ 10 రూపాయలు నాకు ఒక బొమ్మ బాగుంది అనేది ఆమెకు అట్లా చేసుకొని సంపాదించి తన జీవిత యాత్రలో ఏంటంటే చెరకు యొక్క యాత్రలు కూడా డబ్బు బోర్డు సంపాదించడం విగ్రహాసనం చేశాడు. అప్పుడు అబ్రహాము కూడా విగ్రహాస చేసినాడు. సరే ఒకనాటి సైన్యంలో దేవుడు అనుకుంటున్నాడు పట్టుకుంటాడు. ఏదో తెలుసుకుని మీకు అర్థం కాదు. ఎంత చెడుపని చేస్తామో అంత దేవుడిని ఒకనాడు పట్టుకుంటాడు. జీవిత అనుభవంలో నీ జీవిత చరిత్రలో ఎంత క్రూరులుగా ప్రవర్తిస్తావో అంతే మంచితనం దేవుడు నేర్పిస్తాడు. ఒకనాటి సమయంలో పట్టుకుంటాడు. అప్పుడు పౌరు సంగతిగా చూసినట్టుగా అయితే ఆయన ఎలాంటి వాడంటే రాజు దగ్గర రాజ్య పరిపాలన చేసి దాదాపు 10 సంవత్సరాలు రాజ్యాంగ చట్టంలో నేర్చుకోవాలి. దేవుని నమ్మకం తర్వాత దేవుడు ఈ విధంగా నా ప్రేమకు సపోర్ట్ దూరపోతే అబ్రహాము విగ్రహారకులు దేవుడు అబ్రహాము ఎప్పుడైతే పిలిచాడు పిలిపి మేరకు అబ్రహాము ఎప్పుడైతే బయటికి వచ్చినాడో ఆ బయటికి వస్తున్నాడని ఒక్క మాట్లాడుతూ ఏంటంటే ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. చాలు. ఇక్కడ ఏమంటుంది? విగ్రహాలు కూడా కదా మరి దేవుడికి దేవుడు ఎప్పుడైతే అబ్రహాముని పెట్టాడో అబ్రహాము ఎప్పుడైతే దేవుడు రక్షణ పొందే మానవంలో కనుక పాప క్షమాపణ కలిగి పశ్చాత్తాపం కలిగి ప్రభువుని నమ్ముకున్నాడు. దేవుడు అబ్రహామును పట్టుకున్నాడు. అబ్రహాము అంటున్నా నీకు కావాల్సినంత ఆస్తిని కదా వ్యాప్తి మొత్తాన్ని ముందుని పెట్టుకొని నీ తల్లిదండ్రులను ముందుని పెట్టుకో నన్ను వెంబడించు నిన్ను విస్తారముగా నక్షత్రముల వల్ల నిన్ను ఆశీర్వదిస్తాను. మరి ఆశీర్వదించేలా లేదా కూడా లేదా? దేవుని మాట మీరకుండా దేవుడు చెప్పిన మాట ప్రకారం అబ్రహాము అనుసరించి నడిచిన వల్ల నక్షత్రాలను లెక్క పెట్టడం ఎంత ఉందో ఆయన సంతానం ఆ విధంగా దేవుడు అబ్రహాము మాట్లాడు. దేవుడికి మహిమ కలుగునగాక. మనలో కూడా ఆశీర్వదించే ఎప్పుడైతే నేను దేవుడు వైపు తిరిగి ఎప్పుడైతే మానవచ్చగలిగి ఎప్పుడైతే పాపక్షమాపణ కలిగి ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగి ఎప్పుడైతే ప్రభువుల ప్రార్థన కలిగి ఎప్పుడైతే నీ దేవుడిని జీవించుకుంటూ నువ్వు ఉంటావో దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం చేసిన వాళ్ళు విస్తారంగా భూమిలో అభివృద్ధించమని రావు కనుక ఆ దేశాన్ని వదిలిపెట్టాయి. లక్షలు వదిలిపెట్టేసి తల్లిదండ్రులు వదిలిపెట్టాయి. తల్లిదండ్రులు కూడా వదులుకొని ఆశ్చర్య ముందు దేశాన్ని కూడా వదిలిపెట్టి దేవుడు చూపించిన దేశానికి అబ్రహాము విజయం వల్ల దేవుడు అబ్రహాము గురుగా ఆశ్రయించినాడు. నిన్ను నన్ను పిలుస్తున్న ఆ పిలుపులు కూడా గుర్తెట్టి నీవు కూడా దేవుడు మాత్రమే దేవుడు వ్యక్తి ఉంటే దేవుడిని తగ్గించి ఆ యొక్క రాష్ట్రాన్ని ఆ యొక్క జీవనంలో నీకు ఇస్తాను. మరి జీవన కావాలా నీకు శాంతి కావాలా ఇదే చెప్తాను. అప్పుడాలు విగ్రహాలు వెళ్ళి దేవుడు వైపు తిరిగి దేవుడు మాట్లాడి ఎప్పుడైతే యువతకు విధిస్తున్నాడు అప్పుడంతో ఆశ్రయించి ఇసుక నేలని విస్తరింపజేసినాడు. దేవుడు కదా ఎన్నో నాన్న కూడా మనం కూడా పాపంలో పడినట్టు వాళ్ళు కూడా నశించిన దానిని వెనక రక్షించేదానికి ఈ లోకంలోకి వచ్చినాడు. యేసయ్య క్రీస్తు వచ్చినాడు. ఆయన లోక రక్షకుడు. నిన్ను ప్రేమించాడు, నిన్ను ఆశ్రయించాడు, దీవించాడు. నీ ఒక రక్షణ కూడా దాంట్లో కూడా ఆ పరలోకుడు పొందుకొని కూడా రక్షించాడు. ఆయన రక్షణ కావాలా నీకు రక్షణగా పడిన శిక్ష కావాలా ఆలోచించి విగ్రహాలు కూడా కూడా
దేవుని తన ఆస్తిని కూడా వదులుకొని, తన తల్లిదండ్రులు కూడా వదులుకొని, తన యొక్క అవకాశం కూడా వదులుకొని, తన ఊరిని వదులుకొని కనాను దేశానికి చెప్పిన ప్రకారం ఉదాహరణ బయలుదేరి అబ్రాహాము తీసుకొని బయలుదేరి వస్తాడు. అప్పుడు దేవుడు అబ్రాహాము ఆశిస్తుందా లేదా? దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎవరైతే అనుసరితో వాళ్ళు ఎంత బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని రోగాలు ఉన్నా, ఎప్పుడే వదిలిపెట్టాడు నిన్ను. జాగ్రత్త, నీకెంత చనిపోతూ రాకపోతున్నా కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఒక మాట చెప్తాను, యోగు ఏమన్నా బాధపడ్డా? యోగు అనుభవం, యోగు జీవితం, తన యొక్క యావదార్థం ఎంత ఏమైపోయింది కదా. ఆయనను దేవుడు వదిలిపెట్టారా? ఆయన స్నేహితాన్ని వదిలిపెట్టకుండా అలాంటి భక్తి కలిగి ఉండబట్టి యోగులు విస్తారంగా పడేసి అంతకు 2 రెట్లు ఆశీర్వాదాలు ఇచ్చాను. అదే కూడా అబ్రాహాము తెరవబడ్డాడు కనుక దేవుని మాట ప్రకారం అనుసరించి ప్రణాళిక వచ్చాడు కదా. అబ్రాహాము దేవుని ఆశ్రయించి అంతవరకు ఆపకపోతారా? అయితే అబ్రాహాము వ్యక్తులు ఆశీర్వదించారు. దేవుని మాట దేవుని మాట విన్నందువల్ల ఆశీర్వదించారు. అయితే మనం దేవుని మాట విందామా, దయ్యాల మాట విందామా? చెప్పండి, మీరు చెప్పండి. నోరు కదా కండిషన్ పట్టడానికి చెప్పి పట్టడానికి ఎక్కడ మా సొంత ఆ విద్య చేస్తానే అసలు దానికి భాష నేర్పిస్తాను. రెండవ భాష అంటే తిన్నాకే డాక్టర్ సలహా ఇస్తుంది. లక్షలు మాట్లాడుతున్నాము అంటున్నారు. నోరు చూసి దేవుడు నోరుస్తుండే కండిస్తుంది, నోరుస్తుంది, ఆలోచిస్తుంటే ఆరోగ్యం. మరి ఏంటి మాట్లాడండి? మనందరం మనుషులు కదా. నీకు పరలోకము కావాలా, భూలోకము కావాలి? నీకు పాతాళలోకం కావాలా, నీకు పరలోకం కావాలా? అబ్రాహాము తండ్రిని వదిలిపెట్టి, తన దేశాన్ని వదిలిపెట్టి, తన భార్య బిడ్డ సమస్తాన్ని కూడా వదిలిపెట్టి ఏం చేసిన బయలుదేరి కణాలు పడేసి దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసిన ద్వారా ఆశీర్వాదాలు పొందినాడు. మీరు కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారం విని, దేవుని మాట ప్రకారం మీరు అంచనంటే మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మీ సంతతిని ఇసుకలేని యాకోబు సంతానం ఏ విధంగా అబ్రాహాము సంతానం ఏ విధంగా నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. అలాంటి దేవుడు పొందాలని నీవు ఉండావా? సరే, అబ్రాహాము ఆశీర్వదించబడ్డాడు. రెండో ఒక టైం అయిపోతుంది. రెండోది ఒక్క మాట చేస్తాను. రూతు గ్రంథం దగ్గర నేను చదువుకున్నాను. ఆ రూతు గ్రంథం ఏంటంటే రూతము నయ్యం ఉందా అమ్మ వినడమ్మ. రూతు గ్రంథం తీసుకొని మొదట అధ్యాయం చేయండి. తీసారా? చెప్పలేదు చెప్పు కప్పలు పలాని అధ్యాయం అతన్ని తీసుకుంది. బైబిల్ అంటే మళ్ళీ వచ్చే ఆదివారం బైబిల్ చెప్పుకోవాలి. మొదట ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. చాలా ఇక్కడ ఏమన్నమాట మంచి మూడెత్తాక అది చెప్పాలంటే కాదు సంతాగడ్డ కట్టల పట్ల ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం అపరాధం గురించి నేర్చుకున్నాం. రెండే మాటలు. అపరాధం ఏంటంటే దేవుని నమ్మినాడు కనుక, దేవుని విశ్వాసం పెట్టాడు కనుక దేవుడు అపరాధం ఆశీర్వదించినాడు. విస్తారముగా భరించి ఆ ఆశీర్వాదం ఇప్పుడు ఏది కాలంలో దాదాపు 20 కాలాలు ఈ యొక్క సంతానం అంతా అబ్రాహాము సంతానం. దేవుడు అబ్రాహామును ఆ విధంగా ఆశీర్వదించే కనుక అబ్రాహామును ఆశీర్వదించబట్టి తన సంతానం కూడా విస్తరించగా మన సంతానం కూడా విస్తరిస్తుంటే నువ్వు దేవుని వైపు తిరగాల, ప్రార్థన అనుభవం ఉండాలా, దేవుని నమ్మాలా, దేవుని మాట ఆయన చెప్పిన మాట ప్రకారం అనుసరిస్తుంటే నాకు ఆ జీవితం కూడా నీకు ఇస్తారని మనం విన్నాం. ఇప్పుడు ఇంకొక చేయండి. ఒక ఆమె నయ్యోడు ఆ నయ్యోడు దేవుడు అంటే రెండో కాదు. మొదటిగా మా పురాణం ఆశ్రయించబడ్డారు. రెండోదంటే నయ్యోడు. ఈ నయం ఎవరంటే చూస్తారా? యూదా ఎక్కడ ఏమునంటే నిర్వహించినప్పుడు ఆయన ఆమె ఆయన భార్య ఆయన పెట్టాడు. అంటే ఆమెను
పెళ్ళి అయిన తర్వాత భర్త ఉండడు, భర్త అయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇద్దరు పిల్లలకి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నటువంటి జాగ్రత్త. వీరిదాకనే దేవుని నమ్ముతారు. అబ్రహాము దేవుని నమ్ముకున్న తర్వాత ఆశీర్వదించబడ్డాలని చెప్తున్నాడు. ఇప్పుడు వీరంటే వీరు దేవుని నమ్ముకున్నాడు, వారు పొందినాడు, బాప్తిసం పొందినాడు, ప్రభు వైపు తిరిగినాడు, ప్రార్థన జీవితం బాగుంది, వారం ప్రార్థన పడతారు, దేవుని సంగతి ఆడతారు, వచ్చే దేవుని నమ్ముకొని దేవుని భక్తి కలిగి కాబట్టి 40-50 సంవత్సరాలు జీవిస్తూనే ఉంటారు. ఎక్కడ ఇంట్లో ప్రార్థనతో పాల్గొంటారు. అలా ఉన్న తర్వాత అప్పుడు ఏం చేసింటే న్యాయాధిపతులు ఏదంటే కొంతకాలానికి సొలొమోను మహారాజు వచ్చిన తర్వాత రాజ్యాన్ని పరిపాలన చేసిన తర్వాత అవతల రాజులు పరిపాలన చేసిన రాజ్యాలని ఒక్కొక్క రాజ్యాన్ని తీసుకొని ఆ రాజుల పరిపాలన పడతా సొలొమోను మహారాజు అంటే దావీదు మహారాజు కుమారుడు సొలొమోను ఎప్పుడైతే సరిపోయిందో ఆయన పోయిన తర్వాత ఈ యొక్క దేశమంతా విభాగాలు 2 భాగాలు అయిపోయాయి. ఒకటేమో ఇస్రాయేల్ జనక, రెండేమో యోగ సామ్రాజ్యం. 2 భాగాలు అయిపోయి ఆ భాగాలకు ఎవరు పెట్టింటే రాజు రాజు పెట్టుకొని చేయడానికి పోయినా ఇప్పుడు కనుక అనదేవి కోసం సాగు కోసం చెప్పి మన పెద్దలు చూడడం అలా ఆయన ఆ కోటయ్య ఆ తర్వాత మధ్యయ్య అదిగో అప్పుడు ఎంత సమాజాలు వచ్చే పెద్దలు పట్టుకొని కాదయ్యా అప్పుడు రాజులు వెళ్ళి రాజ్యం పరిపాలన రాజ్యాలు పెడితే ఇప్పుడు రాజు కనుక మనమే చేయాలి కనుక మన పెద్దలు చెప్పి ఒక్కొక్క మనిషిని పెద్ద మనిషి ఒక 5 మంది ఏర్పాటు చేస్తారు. ఈ 5 మంది ఈ రాజ్య సామ్రాజ్యాన్ని కూడా ఏమంటే ఈ 5 మంది తీర్పు చేయాలి. అందుకని ఆ న్యాయాధిపతులు ఏదే కాలంలో ఎవరు ఉన్నారంటే ఈ యొక్క నయమి తర్వాత నయము భార్య ఎనిమిదికు ఈ యొక్క కుమారు 2 వీళ్ళందరూ ప్రార్థన అనుభవించుకుంటూ ప్రార్థన పోతూ జీవిస్తున్నారు. దానికి తేడా ప్రార్థన ఆ రకం తీసుకుంటాను, ప్రార్థనకు పోతాను, దేవుని నమ్ముకోను. అయ్యో మేము చేస్తాను ఏ పని అయిపోయినా ఆ పని చేసుకుంటే ప్రార్థన చేస్తే దేవుని వాక్యాలు కొట్టం వీళ్ళు బాగానే ఉంది. కొంతకాలానికి పలానా విషయానికి 7 సంవత్సరాలకి 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయితే సంపాదించుకొని ఇంకా డబ్బు అయిపోయి ఏదైనా బంగారం కాకపోతే అది పెరుగుతుంది. మరి ఏమవుతుంది ఏమైనా నమ్ముతుందా ఇది మన తెలంగాణ పిల్లలతో చెప్పిన ఒక పని పోతు మరి మన పిల్లలకి తెలియక మన బిడ్డలు మనం ఏదైనా కనుక ఇక్కడ కానీ ఒక పాట బాగా దేశాన్ని వదిలిపెట్టి అడిగిన వదిలిపెట్టి ఎక్కడ బొంబాయి కనుకున్నట్టయితే మనం ఆ బొంబాయి అంతా ఎప్పుడు కనుక్కున్నట్టు ఎప్పుడు కూడా పని అంట మనం పని చేసుకొని బంగారం మన బిడ్డలు కూర్చొని పెద్దవాళ్ళని చేసుకొని డబ్బు చేపట్టుకుంది కానీ మనం పోదామా అని భర్త భార్యలండి అయితే భర్త మన చెప్తాను భర్త ఏమన్నా వారమన్నా అది గుర్తు చెప్తాను ఆదామును దేవుడు చేసినాడు, మట్టిని కల చేసినాడు, మట్టిని చేసుకున్నాడు, మట్టిని చేశాడు, బొమ్మని చేశాడు, బొమ్మని చేసిన తర్వాత అవయవాలని పెట్టాడు. ఆ అర్థంలో చూసుకుంటా ఎంత బాగుంటే నా కుమారుడు ఎంత చక్క నా మాదిరి నా ముక్కు నా నోరు నా చెల్లి ఎంత బాగుంటే కనుకొని ఆయన గుండె అది ఎప్పుడైతే ఆత్మను ఊజుడు చేసినాడు, తిరగగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు, మాట్లాడగలుగు అప్ప నా సాక్షి సహాలు నాకు ఊళ్ళని చెప్పింది ప్రత్యేకించి తీసుకొని మాట్లాడుతుంది. కొంతకాలం కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఏమో చెప్పకుండా ఆదాము అవ్వ జాగ్రత్త మీరు 1000 సంవత్సరాలుగా మీకన్నా మరణం రాదు, మీకన్నా చావు లేదు, మీకు ఆకలి అనేది లేదు, మీకు కరువు అనేది లేదు, మీకు దర్శనం లేదు, ఎల్లప్పుడు కూడా ఇలా కొడతారు కనుక అదిగో ఒక్క చెట్టు వ్యాపుకుంటుంది. అది అందరూ వస్తున్నాడు ఒక తోట ఇద్దరు ఆ చెట్టుని కాపుతుంది అక్కడ సాయంత్రాన్ని తప్పుతావు అంటే మరణం అవుతావు అనమాట. అందుకంటే అదే కొన్ని వేల సంవత్సరాలు ఆ దానికి ఈయన పుట్టాలి ఆమె పుట్టాలి అక్కడ ఇద్దరు పట్టుకొని ఈయన పుట్టపోయాడు, ఏమో మాట్లాడితే ఏమో ఆమె అట్టపోతే ఈయన ఒక పుట్ట వచ్చింది ఆ పుట్ట మీద పాము ఈయన ఒక లేచి పోతాడు ఆవు ఆ పుట్ట మీద పడిపడ్డా నిద్ర పడుతుంది ఆలోచన దేవుడు వాళ్ళు
రాములేదు చేయకూడదు, ఆకలేదు చచ్చిపోయింది మధ్య చేయకూడదు కాబట్టి వారు ఉండదు. కొంతకాలం ఏంటంటే సాతాను పక్కన పెట్టాడు రాతానే అయ్యా దేవుడు మా దగ్గర ఇదంతా వేరుకొని అది ఆ చెట్టు కూడా పండుగ చెందుతారు సనాది దేవుడు ఆ పండుగ ఇక పాత ఏసయ్య దగ్గర దాదాపు 1000 సంవత్సరాల దగ్గర చేతులుండి గడిపేది కరువుతో ఉన్నందు వల్ల చెట్టు కింద కింద పడిపోయి అవి సైతాలు ఆ సైతాలుగా నేను రాగుంటుంటావా నేను తింటాను ఫుడ్ నేను పట్టుకుంటాను నేను పట్టుకుంటే సత్తాకుండా ఎట్ట పట్టుకుంటాను నేను ఏం పచ్చేవి పైన కళలో పోవాల్సిన స్థితిగానాలు ఉన్నప్పుడు బాగుంది దేవుడి పోయి అంటే మీరినాడు అప్పుడు ఆమె ఆమె ఉన్నాన్ని తీసేసి పడగొట్టే సాతాలుగా ఆ పూజ కలిసి ఇంకా చచ్చిపోయింది ఏం చేయకపోతే పోయిన చెట్టు దగ్గర పోయినాడు దేవుడు ఎంత మోసం చేస్తున్నాను ఇంతకాలం నుంచి నేను ఆయన ఈయన ఉంటుంటే ఇంత తిరుగుతున్నాను కానీ ఈయన మొత్తం తిరుగుతున్నాను మా చెవిటి ఏదో చెట్టు ఆయన పట్టుకుంటా ఇదేదో మోసం చేశాను దేవుడు నన్ను ఏదో మోసం చేసుకుంటారట అని ఎందుకంటే అక్కడైతే నీకేమో దేవుడు జాగ్రత్త ఒక కాయ ముక్కలు బట్టలు ఒక కాయ ఏదంటే ఒక 4 కేజీలు తీసుకోవాలి అది ఎప్పుడంటే అదే నేను పండించిన కాయ ఇది 4 కాయలు కనుక అబ్బా అంత పొరపాటు తిని అంత ఆశ్చర్యపడు అప్పటి తగ్గిన కోసం తీసుకుంటావు దేవుడు చేసిన మనం పెట్టుకుని జాగ్రత్త ఆ రామును కలక తెచ్చినప్పుడు ఆ రాములకి ఏంటంటే నేల మట్టితో నిర్మించే వాళ్ళు నాటకారంధ్రములతో జీవాత్మ ఉండగా నడుపు జీవాత్మ ఆయన కనుక మట్టితో చేసిన కనుక ఏంటంటే ఆ మట్టిలో నుండి ఆ రామును కలక తెచ్చిన కదా ఆ రాముకు గాఢ నిద్ర కలిగించి ఆ రాముల నుండి నటి కక్కలు అంటే చెంటల నుంచి ఎముకలు చేసి ఏంటంటే అవ్వని చేసినారు ఆ రాముని కదా చేసినట్టు అవ్వలు కూడా చేసినట్టయితే అయిపోయింది చరిత్ర. ఎప్పుడైతే అవ్వ పండుతుందో లేదు పిచ్చి పెట్టేదయ్యా నేను వస్తుందా కాయలు పోతుంది నువ్వు దేవుడు నా దగ్గర పోతుంది ఏం కట్టామంటే నేను కాయలు పెట్టినట్టే అడ్డుగా పొందేది ఆదాము ఎముకలో నుండి ఈయన చేసింది కాబట్టి ఆమె శరీరం ఏమైనా కలిసి ఐక్య బంధం ఉంది కనుక ఏమో ఆ కాయలు కాదు దాని పండుగ ఆ కాయలు కాకుండా ఎంత బాగా ఉంటాయి అప్పుడు ఎప్పుడు ఆదాము ఆ పని తీసుకోవాలి ఎంత బాగా తీసుకోవాలి నవి నింగపోయినా చికెన్ పడుతుంది ఎప్పుడైతే ఈ గుర్తు కనిపిస్తుందో వెంటనే దేవుని స్వరము ఎక్కడున్నారు జాగ్రత్త ఏం చేస్తున్నావు అయ్యో గజాన్ని ఇష్టం కూడా జాగ్రత్త ఆ పండు కూడా ఇలా అందుకని మొక్కలకు అదే కాదు ఇంకా చూసుకో అది తాయబద్దుగా నీవు కూడా ఆదాలు దర్శించండి దేవుడు అదే అప్పుడు ఆ జీవిత నుండి యొక్క నయం చేసుకోవాలంటే కరువు రాగా కరువులు నియమిస్తున్నాయా మన యొక్క ప్రకటన కనుక మన పెట్టేసి బొమ్మని పరమయ అక్కడ బాగా రోజుకు 10 ఇష్టం మనకి 10 మనకు భూమి జరిగితే మన పిల్లలు మనం కొంతకాలం జీవించి కావాల్సిన సొంత మన పిల్లలు తీసుకొని మన వ్యక్తికి పోవడం అది ఏంటంటే జాగ్రత్త చాలా మంది సరే ఓకే ఏమన్నా ఆ తర్వాత ఆయన పిల్లలు
తర్వాత ఇది కలిగిన తర్వాత ఏమేమి చేసింది ఏమేమి చేసి వచ్చే కరువు ఏంటికంటే వీళ్ళు మొట్టమొదటి కూడా దేవుని నమ్ముకొని దేవుని ఎంతో భయపెట్టగలిగి ఉన్నారు కనుక దేవుడు ఏం చేస్తాడు వీళ్ళని ఆశ్రమిస్తున్నాము మీరు ఫలించి అభివృద్ధి చెందని నువ్వుతోటి ఆవుతోటి పుట్టినప్పుడు వాళ్ళకి దేవుడు ఆశ్రమించినాడు. వాళ్ళు పుట్టి ఆ సంతానం అంతా ఇక జలపరలో మునిగిపోయిన తర్వాత వాళ్ళకి పుట్టిన సంతానం నోహు కుమారుడు కూడా ముగ్గురు ఉంటే సేపు హాము యాపిత ముగ్గురు వాళ్ళని కూడా మీరు ఫలించి ఈ భూమిని నిప్పుకొని వాళ్ళు కూడా అదే ఆదికాలం మీరు ఫలించి అభివృద్ధి అప్పుడే ఫలించిన వాళ్ళు ఊళ్ళో కాదు రాస్తారు కనుక ఏమేం చెప్పండి కట్టుతో బొమ్మ ఇక్కడ ఏదో ఒక రోజు ఒక కలిసి ఏ చెప్పి వస్తావా నువ్వు రావాలి అప్పుడు ఏం చేశారు బాగా మాట అదే కూడా నోరు భార్య కూడా తంత పెట్టుకో నా భార్య అలా తీసుకొని పోతే దేవుడి రోజు నువ్వు వెళ్ళిపోతున్నా కానీ నీ భార్య నీతో వస్తున్నా కానీ ఎనికి తిరిగి చూడమన్నారా చూడదు అన్నట్టు సూచన బంగారం ఇల్లు తెచ్చిపెట్టి వర్షాలు నా తొమ్మిది ఒక చెట్టు తెచ్చిపెట్టుకోండి అదంతా కాకపోతే దేవుడు నమ్ముకున్న కదా ప్రార్థన చేసుకుంటారు కదా దేవుడు నా మాట ఆయన ఒకసారి నేను తెలియకుండా చెప్పాలి చేసి ఎనికి స్వీకరిస్తుంది ఈ పాపం అనేది చెప్పుకోండి ఆ చదువుతో పట్టమంతా ఆ పాపం కాలిపోతుంది ఆ పొగ ఆవిరి కదా ఆవిరి ఎప్పుడైతే యూత్ బాగా చూస్తుందో అక్కడిని కట్ అయిపోతుంది దేవుడికి అదే పాప కోపంలోకి ఈ నయ్యండి పాపం పన్నెండు ఆ పాపం బాబట్టు దేవుని నమ్ముకున్న బిడ్డ కనుక దేవుని నమ్ముకున్న బిడ్డ ఏమిటి దేవుని మాత్రం మర్చిపోయి ఈ దెయ్యాల వైపు దిగి ఆ రోజు వల్ల అక్కడ చూసిన అక్కడ భర్త చనిపోయినాడు అతడు కుమార్తె చనిపోయినాడు నిలబడుకోవాలి కనుక ప్రేమ కాదు చెప్పండి కాకుండా ఒక సమయంలో చెప్తారుగా చెప్తాను దేవుని నమ్ముకుని దేవుని యొక్క దైవత్వం అబ్రహాము జీవితంలో విచారంగా ఫలించి అభివృద్ధి చెందాడు. దేవుని నమ్ముకుని దేవునిలో నడుతూ కూడా కాదు పడి ఏది ఆయన చూస్తాను ఆయన పక్కన కనుక ఆ నెయ్యి దేవుడు మాట్లాడి నీటిని ద్వారా ఆ పాపంలో పంచుగా ఆ చేపలు వాళ్ళందరూ కలిసి చేసి మనం దేవుని కనుక దేవుని వైపు దేవుని మాటల ప్రకారం వచ్చేసి ఆయన ఒకరికి వచ్చినాడు కనుక ఆయన మాటలకు రక్తాన్ని కాకపోతేగా ఆయన రాస్తుంది ఆయన దయచేసి నడుస్తుంది నేను కానీ మీ కుటుంబం కానీ పిల్లలు అభివృద్ధి చేస్తారు కనుక దేవుని యొక్క మాటలు జీవిస్తున్న ఆమె ఇప్పుడు నీ మాటలు నాటండి వాటి సూర్యతలను దివ్యతలను చదువులు కలిగిపోతాయి కూర్చొని బిడ్డలందరూ రానట్టు సమయం జరుగుతుంది ఒకనాడు తీసుకొని ఇది నా శరీరము నరం పట్టబడి మరణంగా కాపాడబడుతుంది. ఇది నా రక్తం మీ పాపంలో ప్రవర్తించుతుంది. మీరు తరచుగా మీరు పాల్గొంటున్నారు.